దేవునికి స్తోత్రములు. మరోసారి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఈ రోజున ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెడుతాను. ఈ రోజున మన యొక్క జీవితంలో ఒక గురి అనేది ఉండాలి. గురి లేకపోతే అది గుడ్డి జీవితమే. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక గురి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు చదువుకునేటప్పుడు నీకు ఒక గురి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. మరి నేను ఇలాగా చదువుకోవాలి, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చదివేవాడు ఒక్కొక్క స్టెప్ చదువుకుంటూ పైకి వెళ్తూ ఉంటాడు. అలాగే పౌలు జీవితంలో చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తు యేసునకు ఉన్నతమైన పిలుపు, దేవుడు ఒక ఉన్నతమైన పిలుపు ఇచ్చినాడు. ఆ పిలుపుకి తగినట్లుగా నేను పరిగెడుతున్నా అన్నాడు. ఆ ఉన్నతమైన పిలుపు అంటే పరలోకంలో దేవుడిచ్చే బహుమానం. కాబట్టి ఆ బహుమానం పొందాలంటే గురి అనేది యేసుక్రీస్తే గురై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కూడా దేన్ని గురిగా పెట్టుకున్నావు. కాబట్టి మనము పౌలు అంటాడు మరొక మాట కూడా, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారముగా నడుచుకొని మమ్మల్ని గురి పెట్టమన్నాడు. అంటే ఒక మాదిరిగా ఉన్నాం. కాబట్టి ఒక గురి, ఒక గోల్, ఒక యొక్క మరి నీకు నీ జీవితంలో ఉన్నప్పుడు ఒక చక్కని విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం. చాలామంది చదువుకోవడం ఏం చదవాలో ఏం తీసుకోవాలో చాలామందికి ఒక నిర్ణయం ఉండదు. అందుకనే వారి యొక్క జీవితంలో ఒక గురి లేనటువంటి వారికి ఉంటారు. అలాగే ఒక కుటుంబంలో బిడ్డల్ని ఈ విధంగా పెంచాలి, ఒక చక్కగా అనేది ఒక ప్లాన్గా చేసినప్పుడు అది చక్కగా కట్టబడుతుంది. చూడండి, ఒక ఇంజనీరు ఒక ఇల్లు కట్టాడంటే దానికి ఒక చక్కని స్ట్రక్చర్ కనిపిస్తుంది. కాబట్టి అలాగే నీ కుటుంబాన్ని కూడా చక్కగా, నీ కుటుంబాన్ని ఒక ఇంజనీర్ లాగా ఒక చక్కగా నీ కుటుంబం కూడా కట్టబడాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునంది, మూఢురాలు తన చేతులతో ఇల్లు పెరికేస్తుంది. కాబట్టి చక్కగా నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని మరి ఉన్నతమైన జీవితానికి వాళ్ళు ఇవ్వటానికి నీవు ఒక గురి కలిగి ఉండాలి. అబ్రహాముకి ఒక గురి ఉంది. దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకి అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు ఒక దర్శనాన్ని చెబుతున్నాడు, ఒక విజన్, ఒక గురి అది చూపిస్తున్నాడు. ఏంటంటే, నీకు కానాన్ దేశాన్ని ఇస్తాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. నీ సంతతికి ఆకాశంలో నక్షత్రాలాగా ఉంటారు, ఇసుక రేణులాగా ఉంటారు. నీ సంతతి నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి ద్వారా భూజనులందరూ ఆశీర్వదించబడతారు అని దేవుడు అబ్రహాముని పిలిచితే ఆ గురి కలిగి అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. అది నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మటమే అది నీతి అన్నమాట. కాబట్టి దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని వెంబడించాడు. అతన్ని మరి తన యొక్క స్వాస్థ్యముగా ఇవ్వబోయేటువంటి భూమి, పాలు తేనెల ప్రభు దేశ భూమిని తనకి ఇచ్చే సంతతికి, తన కుటుంబాన్ని ఒక రాజ్యముగా, ఒక దేశంగా దేవుడు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ అబ్రహాము ఒక గురి కలిగి ఉన్నాడు. దేనికి శిల్పియు నిర్మాణస్కుడై ఉన్నాడో ఆ పునాదుల కాల పట్టణం అబ్రహాము ఎదురు చూశాడు, పరలోక పట్టణం కూడా. కాబట్టి అందుకనే దేవుణ్ణి వెంబడించే విషయంలో అబ్రహాము మరి ఎంతో నీతిగా, న్యాయంగా ప్రభువుని వెంబడించడం జరిగింది. తను వెళ్ళిన చోటలో కూడా మరి గుడారం వేసుకొని బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. కాబట్టి అందుకనే మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడినటువంటి వారిని మనం చూసినప్పుడు, వారిని గురి కలిగినప్పుడు, వారిని మనం చూసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా నేర్చుకోవాలి. వారు ఏ విధంగా భూమి మీద దేవుని కొరకు జీవించారో అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే పౌలు కూడా అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. మనం ఎవరి పోలికలో ఉండాలి? క్రీస్తు పోలికలో ఉండాలి. యేసుక్రీస్తుకు ఉన్న గుణలక్షణాలు మనలో రావాలి. ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి వినయము, ఆయనలో సాత్వికాన్ని మనం ధరించుకోవాలి. ఆ దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకోవాలి. కాబట్టి ఈ రోజున గురి కలిగి నువ్వు జీవిస్తున్నావా?
కాబట్టి గురి ఎద్దకే పరిగెడుతున్నా అన్నాడు. అంతేకాకుండా దావీదు గురించి కూడా మనం చూస్తే కీర్తన 16వ కీర్తన 8వ వచనంలో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నా అన్నాడు. సదాకాలము మరి యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు, నేను కదల్చబడిన అన్నాడు. అంటే సదాకాలం ఎవరి మీద ఉంది? దేవుని మీదే తన గురి ఉంది. అందుకనే దావీదుని దేవుడు ఏం చేశాడు? గొర్రెల దొడ్లోంచి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. కాబట్టి నీ గురి అటు ఇటు తప్పిపోకూడదు. ట్రైన్ పట్టాల మీద ఉన్నప్పుడు దేశమంతా తిరిగిద్ది, పట్టాల పక్కన ఉంటే అది అక్కడ అయిపోద్ది. అలాగే నీ గురిని నీ యొక్క తప్పించడానికి ఈ లోకంలో అటు ఇటు కొన్ని ఆకర్షణీయమైన ఉంటే వాటిని అన్ని వైపు చూడకోకుండా నువ్వు చూడవలసిన నీ యొక్క యేసుక్రీస్తు వైపు చూసి నీ విశ్వాసంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ పరలోకంలో నువ్వు ఆయన ఇచ్చే బహుమతి పొందుతావు, ఆ నిత్య జీవితం పొందుతావు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం గల యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా గురి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటా సహాయం, ఉన్నతమైన ఆ పిలుపు నాకు కలుగు, బహుమానం పొందవాలని పౌలు ఏ విధంగా గురి ఎద్దుకు పరిగెత్తున్నాడో మా విషయంలో ప్రతి ఒక్కరు కూడా నీ మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళిన వారుగా, దేవా నీ యొక్క మహిమ కొరకు జీవించేవారుగా సహాయం చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.